ఎస్టేతుగా అన్న నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఎస్టీ అన్న నేను. మీరు? మాది పలుగుతండా వద్దిపట్ల. ఓకే ఈ అన్న. బాలాజీ ఈ మంగళి మొత్తం ఆ డబ్బులు మొత్తం మూటలు మూటలు ఎత్తుకుపోయిందమ్మా. ఇస్తలేదు, ఏం చేయాలి? అన్న ప్రూఫ్ మన దగ్గర ప్రూఫ్ ఉంటే మీ వాడు మీ శివాజీ తీసుకొని మీ శివాని మీ మంగళిని ఈడ గుంజుకొని రానికి ప్రూఫ్ ఇస్తాను నీకు నేను. అన్న 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 ఇటీనే పలుగు తండలో రామ్మ, నువ్వు తండకి రా. నేను వస్తాను. నువ్వు ఎక్కడ రమ్మన్నా నేను వస్తాను గాని రా 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 ఇప్పుడు రా. ఇటీను అన్నా और कहीं साइन से का तुम दिने जो साइन कौन हम मधु दिने मधु दिने देखो मधु అనేది हमारा मुनांग शिवान दिनो अन्ना भाई शिवान हमारा मुनांग दिनो शिवार कहीं साइन से का क्या क्या शिवा पढ़ले वो साइन क्या रहते थे आगा नाना नाना शिवाजी ఏమన్నా సైన్ ఉందా? బ్యాగ్ సైన్ పढ़ले वो బ్యాగ్ పढ़ले वो ఆయన తినొచ్చు కదా, మధు తినొచ్చు కదా. మధు తీసుకొని మధు తినొచ్చు కదా. మరి శివా ఎత్తుకోకపోతే మళ్ళీ మంగళి మా ఊరికి మళ్ళీ 10 సార్లు ఎందుకు వచ్చినా ఆమె చుట్టామా మాకి? చుట్టమంటే ప్రోగ్రామ్ కు ఎవరైనా వస్తారన్నా? మీటింగ్ ప్రోగ్రామ్ లేదు మా ఊర్లో, ఏ ప్రోగ్రామ్ లేదు. ఆ రోజు ఏ పండుగ లేదు, శివలాల్ పండుగ లేదు, తీస్ పండుగ లేదు, మిరవ పండుగ లేదు, దసరా పండుగ లేదు. ఏ సర్పంచ్ చచ్చిపోలే, ఎంపీడీసీ చచ్చిపోలే, ఎమ్మెల్యే చచ్చిపోలే, ఎవరు చచ్చిపోలే. ఆమెకి ఏం పని మరి? ప్రోగ్రామ్ లేదు అంటే మీరు ఏమో అది ఏమో ఓపెనింగ్ వచ్చింది అట కదా ఆమె. అదే నేను చెప్తున్నా, ఆడ ఏ ఓపెనింగ్ లేదమ్మా, ఏ ఓపెనింగ్ లేదు. ఊర్లో రా, నువ్వు కనుక్కో. సరే అన్న నేను కనుక్కుంటానే. నేను మీకు తీసుకున్నట్ల మంగళికి ఇట్లా తీసుకున్నట్ల మన దగ్గర 2 గంటలకు ఏం పని అమ్మా? 2 గంటలమ్మా అంటే నైట్ 2 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి ఏం పని? సరే 2 గంటలకు వచ్చింది, 3 గంటలకు వచ్చింది అని మీరు అంటుండ్రు. ప్రూఫ్ ఉందా అని చెప్తుండ్రు. మీకు నెలకి 20,000 వచ్చినప్పుడు ఏ వాళ్ళకు చెప్పుకున్నారు? మీరు ఏ మీడియా వాళ్ళకి చెప్పుకున్నారు? ఏ నెల ఇచ్చిండు కాబట్టి చెప్పలే, ఆయన ఇచ్చిండు కాబట్టి చెప్పలే. ఏమంటాడు మంగళ న్యూస్ వెళ్ళింది బయట. అన్నా ఇక చూడండి, నేను ఒక్కటే చెప్తున్నా. మనము ఇప్పుడు ఈడ ఊరు మొత్తం చేస్తారు తెలుసా? నువ్వు అన్నా అని అంటున్నావు కానీ ఈడ ఊరు మొత్తం చేస్తారు. ఇవాళ చచ్చిండు వచ్చినప్పుడు ఇటీనే 20,000 వచ్చినప్పుడు మీరేమో మీడియా వాళ్ళకి చెప్పేది నీ మంగళి ఎప్పుడు మా ఊర్లో కాలు పెట్టిందో అప్పుడే మేము మధుకు పైసలు ఇచ్చినాం. మంగళి రాకముందు మేము రూపాయి ఇయ్యలే. మా దాంట్లో ప్రూఫ్ ఉంది. మంగళితో ఈయన బిజినెస్ చేస్తుండు, మంగళితో తిరుగుతుండు. చెప్పేది విను. మంగళి చెల్లెని చేసుకుంటున్నా, మంగళి కూడా మాకు అన్నది మా చెల్లెని మధుకి ఇస్తున్నా. మా వాడు ఎలా, మీ వాడు ఎలాంటి వాడు అని మా ఊరు మొత్తం కనుక్కుంది. మీ మంగళి ప్రూఫ్ ఉందా అన్న? ప్రూఫ్ ఉంది. చెప్పండి ఏమైనా రాసుకోవాలా మేము డేటు? నీ పేరేంది అన్న? నా పేరు రమేష్. రమేష్. ఇంటి పేరు? రమావతు. అన్నా ఇప్పుడు నేను ఒక మహిళనే. నేను ఎక్కడన్నా హాస్పిటల్ ఓపెనింగ్ గాని ఎక్కడన్నా పిలిచి మా ఊర్లో ఏ ఓపెనింగ్ లేదమ్మా. ఓ మా తల్లి, మా ఊర్లో ఏ ఓపెనింగ్ లేదమ్మా. నీకు ఏం సార్ చెప్పాలి? ఓపెనింగ్ ఉన్న కాడ పోయిన కాడ మధు వాళ్ళ ఇంటికి దొరకపోయినట. మేడం రాండ్రి ఒకసారి. మా ఊర్లో ఏ ఓపెనింగ్ లేదు. ఊర్లో వచ్చి కనుక్కో. ఏరియాలో నాకు తెలియదు. మా ఊర్లో ఏ ఓపెనింగ్ లేదు. నైట్ వచ్చి మా ఊరికి వచ్చి కనుక్కో. లొకేషన్ పెడతా నీకు, లేకుంటే బస్ కట్టిస్తా. నన్ను తన్ను ఎందుకు తంతామే? నీకు చెప్పు తీసుకో. మనకని పెద్ద పెద్ద నాయకులు ఉన్నారే మనతో మాట్లాడేటోళ్ళు. కానీ అది నేను మీకు నడవండి, ధర్మం వైపు నడవండి అంటున్నాం మేము. ఏమంటాము? న్యాయం ధర్మం ఒకటి ఉండాలి. నాకు సాక్ష్యం ఇయ్యే, నేను నీ తరపు నేను కొట్లాడతా. ఏం సాక్ష్యం? మా ఊరికి వచ్చిందమ్మా మీ మంగళి 10 సార్లు అంటే. అరే మా ఊరికి మీ మంగళి వచ్చింది నాకు తెలియదు. మంగళి సైన్, శివ సైన్ ఉన్నదేమో నాకు ప్రూఫ్ ఇయ్యి. మంగళి జుట్టు పట్టుకొని నడి బజార్ లో కూర్చొని డబ్బులు నీకు అసలు చెప్పిస్తా. నేను 3 కోట్లు రాసిందే, 1.5 నేను పేపర్ రాపించుకున్నా. 1.5 తంగమని చెప్పి నేను పేపర్ కూడా నేను రాపియాలి. మంగళిది శివాజీ చెప్తున్నా. ప్రూఫ్ ఏమి ఇవ్వాలి? మంగళి మా ఊరికి ఎందుకు వచ్చిందో అది కనుక్కోను 10 సారి. అవునే 10 సారి మీరు మధు పిలిచిండేమో. మధు పిలిచినప్పుడు అదే మా మంగళి వచ్చిన కాడి నుంచే మేము డబ్బులు ఇచ్చినాము. మంగళి రాకపోతే మేము డబ్బులు ఇవ్వకపోయేది.
This is a demonstration of ఏమను? Wirecast. ఇప్పుడు నేను ఒక జాగాలో ఓపెనింగ్ కు పోయినా అన్న, నాకు వేరే వాళ్ళు రమ్మన్నారు, నేను పోయినా. నాది గురించి చెప్తున్నానే. నేను పదిసారి పోయినా ఓపెనింగ్ అమ్మమ్మ, ఒక్కసారి పోయినా 10 సారి పోయినా ఓపెనింగ్ కి? నేను ఒక్కటేసారి వెళ్ళాను. 10 సారి వచ్చింది కదా మరి. ఈడ ఏ ఓపెనింగ్ లేదు అన్న. నేను ఏమంటున్నాను, మంగ్లీ గాని శివ గాని డబ్బులు తీసుకున్నట్ల ప్రూఫ్ ఉంటే నేను అనేది ఏంది? జుట్టు పోగిస్తా, మంగ్లీది జుట్టు పోగించి మీ అందరి కాళ్ళ మీద పడేసి నేను పైసలు వసూలు చేసి ఇస్తా. ప్రూఫ్ పక్కన పెట్టు. 10 సార్లు మంగళి ఊరుకు రావడం కారణం ఏంది? శివాకి ఇచ్చిన శివ సైన్ లేదు నా దగ్గర. మీ శివాని దోలుకోనరా. 3 సార్లు 3 బ్యాగులు మీ శివ తీసుకోపోలేదా? లేకుండా ఆయన హనుమాన్ గుడి ఉంది కదా, అదే గుడి మీద ప్రమాణం చేసి చెప్తారా మీరందరూ? మాకు ప్రూఫ్ కావాలి. నేను మీకు ప్రూఫ్ వద్దు. అదే మంగళి హనుమాన్ గుడి ఉంది కదా, మన అందరిది బంజారా వాళ్ళది శివలాల్ గుడి ఉంది, మెరమా గుడి ఉంది. ఆ గుడి మీద చేతి పెట్టి చెప్తారా మంగళి రూపాయి తినలేదని? ఆమె తినలేదా అంటుంది కదా. నేననేది నువ్వు ఆమె తినలే, నువ్వు చూడలే, నేను చూడలే అంటున్నా కదా. దేవుడు ఉన్నాడు కదా, ఒకడు దేవుడు ఒకడు ఉన్నాడు కదా. ప్రతి ఒక్క దేవుడి మీద మంగళి ప్రమాణం చేస్తుందా ఈ లమ్మడల పైన నేను రూపాయి తినలేదని? చేస్తుంది. చెప్పి మరి అట్లా చెప్పి మళ్ళీ సరే. ఎప్పుడు రమ్మంటే చెప్పు మమ్మల్ని, మా ఊరు మొత్తం వస్తాం. నేను మాట్లాడతాను, నేను మాట్లాడి నీకు చెప్తాను. నేను ఫోన్ చేస్తాను.